ఎలా సూపరా? ఈ క్లైమేట్ లో పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని గోధుమ తింటుంటే తప్ప సూపర్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మేషప్ విత్ హబ్బీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలని చెప్పి అరటికాయ పెరుగు పచ్చడి. ఏంటి పేరే కొంచెం తేడాగా ఉంది అనుకుంటున్నారా? కానీ తింటే కమ్మగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి చెప్పనా మీకు, ఒక ముద్ద తింటే ఇంకొక ముద్ద తినాలని, ఇంకొక ముద్ద తింటే ఇంకొక ముద్ద తినాలని అంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్లీ నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేయబోయే ఆ వంటకం వల్ల వచ్చే లాభాలేంటి? మాకు లాభాలేంటి లేదండి, ఇంట్లో ఏం లేదు, పెరుగు ఒకటే ఉంది. ఒక చిన్న అరటికాయ వేసుకునేసి కమ్మగా పెరుగు పచ్చడి చేసుకుంటే ఆ రోజు గడిచిపోతుంది అంతే. అరటికాయ ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా, పెరుగు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసు కదా. ఆ రెండింటి కాంబినేషన్ లో చక్కగా ఇంట్లో చేసుకుని తినేసేటటువంటి ఫుడ్ అన్నమాట ఇది. సరే మరి చూపించేద్దాం వాళ్ళకి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వచ్చేయండి నాతో కూడా. అఫ్ కోర్స్ దానికి చాలా సింపుల్ గా ఏమేం కావాలని చెప్పేస్తాను, ముందుగా వినేసేయండి. చెప్పండి మరి, రండి చూపించండి. మనకి పోపు కావలసినటువంటి తెలుసు కదండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక కప్పు అంటే ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంట్లో ఒక పెరుగు ప్యాకెట్ అంత ఉంటుంది, కప్ అంతేను, అంత తీసుకోండి. నేనైతే ఒక్క అరటికాయ వేసుకుంటున్నాను జస్ట్. ఫ్రెండ్స్ ఆ అరటికాయని మనం ఇలాగా చివ్వుకుంటాము. బికాజ్ ఎందుకంటే మామూలుగా కూడా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉడకబెట్టుకొని అరటిపండు వలిచినట్టు వలుచుకొని కూడా చేసుకోవచ్చు. కానీ బయట పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను నీట్గా ఇలా చివ్వుకొని ఉప్పు నీళ్ళల్లో ఒకసారి కడుక్కొని తర్వాత నేను ఉడకబెట్టుకుంటాను. ఫ్రెండ్స్ అరటికాయని ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను. ఇది ఒక 5 minutes టైం పడుతుంది. ఆ లోపు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి వేపుకుందాము దోరగా. ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. నేను ఇంట్లో స్పైసీగా కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి నేను కొంచెం 2 మిర్చి ఎక్కువ వేసుకున్నాను. ఒక అరటికాయకి 4 కానీ 5 కానీ చాలు, అందుకని నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మనం తీసుకున్నాం కదా పోపు కోసం మినపప్పు, పచ్చిశనగపప్పు, అందులో నుంచి కొంచెంగా తీసుకొని వేపుకుందాము. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేపుకొని మనం దంచేటప్పుడు పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. ఇవి దూరగా వేగాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకుంటే మాడిపోతుంది పప్పు. అంతే ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకా చూడండి అరటికాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ మనం వేయించుకున్నాం కదా మిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, దీన్ని ఇలా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా ఇలా వేసుకునేసి కమ్మగా దంచుకుందాము. మీకు అందరికీ తెలిసిందే కదా, మిక్సీలో పట్టిన పచ్చడి కంటే రోట్లో వేసిన పచ్చడికి రుచే వేరనమాట. మా ఇంట్లో చిన్న రోల్ ఉంది, ఆ చిన్ని రోల్తో కొంచెంగా పచ్చడి చేస్తున్నాను. చూడండి మీరు కూడా నేను ఎలా దాన్ని దంచుతున్నాను. జాగ్రత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కళ్ళల్లో పడుతుంది. మా వారు కూడా పక్కన నా కళ్ళల్లో పడుతుంది అని అంటున్నారు. చూడండి ఎలా కన్వర్సేషన్ జరుగుతుందో మా హస్బెండ్ కి నాకు మధ్య. బజ్జీలాగేంది, ఇప్పుడు రోటి పచ్చడే కదా చేస్తున్నాం మనం. నా కళ్ళు మంటిస్తాను, నేను నీ పక్కనేనమ్మా, నువ్వు దూరంగా తంతాను. అది నమ్మి భర్త వచ్చేది సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు మీద పెట్టినది, అది నా కళ్ళ మీద పెట్టాడు, నీ కళ్ళ పెట్టుకోకుండా. అమ్మా చూసారా, బాగా మూడు నలిపేస్తారా ఇట్లా వినపడం వల్ల. బాగా చూసుకోండి ఒకసారి, మనం అటెండ్ నలుపుతారు నచ్చింది తీసిపోతే. బరబరా గరగరా ఎంతటి మూగాడైనా పచ్చిమిర్చి లాంటి వాడే నలిగిపోవాల్సిందే. యథార్థాల సోదరులారా, చెప్పు. ఫ్రెండ్స్ మా ఇంట్లో చిన్ని రోలు చూసారా, ఎంత చిన్ని రోలు చూసారా, ఇంత చిన్ని రోలు ఉంది. దీంతో నేను ఈరోజు పచ్చడి దంచుతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఎప్పుడు మిక్సీ పడితే ఏం బాగుంటుంది, ఎప్పుడైనా కొంచెంగా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను అప్పుడప్పుడు.
ఇప్పుడు ఈరోజు పచ్చడి ఎలా ఉందో మా వారు చెప్తారు. దగ్గరికి రామ్మా నేనే కదా చెప్పని వంటలకి. మనం పోపు చేసుకున్నాం కదా, ఇంతకు వేపుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా చేసుకొని ఇలా ఓకే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అరటికాయని, ఈ అరటికాయలన్నీ ఇందులో వేసుకొని దంచుకుందాం. ఊరికి అలా క్రష్ చేస్తే చాలండి, ఎక్కువే మనకేమంత టైం తీసుకోదు. చూడండి ఎట్లా అయిపోతుంది, పడిపోద్ది, కింద పడిపోతుంది. పడిపోదు. మొత్తానికి అట్లా మొగలు నమ్ము తీసుకుంటాం మాట ఆడలు నరిపేసి బజ్జీలా చేసేసి నా బట్ట వినాలి నా మాటను లొంగ చేసుకుంటారా ఆయన. ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకుందాం. మొత్తానికి కొత్త వంటకం. ఇది ఎవరు నేర్పించారమ్మా మీకు? అప్పుడప్పుడు నేర్పిస్తుంటారు, పెద్దలు ఉన్నారు కదా. ఎప్పుడో తిన్న వంటకం ఇప్పుడు తింటే మా సిస్టర్ ఒక ఆవిడ చెప్పారు. ఇప్పుడు మన దగ్గర మిగిలిన పెరుగు తీసుకున్నాం కదా, ఈ గడ్డ పెరుగు ఇందులో వేసుకునేసి కొంచెం సాల్ట్, ఇది రోటి పచ్చడే కదా. అప్పుడు ఒక అరటికాయ పెరుగు పచ్చడి చెప్పా, అరటికాయ పెరుగు రోటి పచ్చడి అని చెప్పా. రోటి పచ్చడి ఉంది, మనం చేసుకునేది రోటి పచ్చడే కదా. పచ్చడి అంటే మామూలుగా చేసుకోవాల్సింది రోట్లోనే. మన వాళ్ళు ఈ మిక్సీలు వచ్చిన తర్వాత మిక్సీ పట్టడం ఆడవాళ్ళు వండలేక తెప్పించారా? వండలేక తెప్పి కనుక్కున్న వాళ్ళు ఎవరో కనుక్కోవాలి. ఆడవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు కనుక్కోంటారు పాప. ఊరు కొనలేక రోజు రొప్పలేక అయ్యో పాపం ఈ మగవాళ్ళు ఉన్నారే నిజానికి యాక్టింగ్ మనుషులు. ఆడవాళ్ళు చూసి నేర్చుకున్నాం మేము కూడా. అయ్యో పాపం పాపరే బాగా మేము జారి పడతా చూపించాం. ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఈ చిన్ని రోలు కాబట్టి ఎక్కువ అయిపోయింది, అందుకని చెప్పి నేను సగం దంచిన తర్వాత తీసేసుకున్నాను బయటికి. ఇప్పుడు కొంచెంగా చింతపండు చూస్తున్నారు కదా, కొంచెం అంటే కొంచెమే అనమాట వేసుకునేసి దంచుకోవాలి. ట్రై చేసి మీ ఇంట్లో ఎలా అనిపించింది మీ అసలు ఇది పెట్టి చూడండి, ఎంత కమ్మగా ఉందని అనకపోతే అప్పుడు అడగండి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, ఎవరినైనా సరే. మీకు ఇష్టంగా చేసి పెట్టాలి అని అనిపించిన ప్రతి ఒక్కరికి చేసి పెట్టండి. అందుకే నేను మా వారి కోసం చేస్తున్నాను. నేనైతే మగవాళ్ళని చేసి పెట్టమని చెప్తా. అలా అని కాదు, ఎవరు చేసినా ప్రేమగా చేసి పెట్టండి, కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రెండ్ని తిట్టుకోపోతారు, నేను సరదా పడుతున్నా మా ఆడిది అంతే. మళ్ళీ ఈ చూడండి ఆడమ్మగా అంటున్నాడు, ఆడ తిట్టుకోపోతారు. ఊరికే సరదా ఫన్. ఎట్టయితే మా ఆవిడ 18 లేపేస్తున్నాడు డైలాగ్లా తెలుసు. ఏమే అంతే ఫ్రెండ్స్, అయిపోయింది రోటి పచ్చడి. ఈ పచ్చడిని తీసేసుకుంటున్నాను నేను గిన్నెలోకి. ఇప్పుడు మనం ఫైనల్గా పోపేసుకోవాలి. ఎలా వేసుకోవాలో చూపించేస్తాను మీకు. చిన్ని కాపురంలో చిన్ని రోటితో కొంచెంగా పచ్చడి చేసుకొని కమ్మగా నేను మా ఆయనకి కలిపి పెట్టబోతున్నాను. తనకి చాలా ఇష్టం అనమాట. నేను తనకి కలిపి నోట్లో పెడితే తను ఇష్టంగా తింటారు, అది నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకా పోపే వేసుకునేసి మా వారికి వేడివేడిగా
కమ్మగా ఈ పచ్చడిని పెడితే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. అయిపోయింది. కొంచెం అంటే కొంచెమే పెరుగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇందులోకి యాడ్ చేస్తుంది. వేసుకోకండి, పచ్చడి ఆల్రెడీ మనం పెరుగు కలిపాం కాబట్టి కొంచెం పలచగానే ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే బాగోదు. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మన దగ్గర కొత్తిమీర తరుక్కున్నాను నేను, ఈ కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. చెప్పే కొంచెం ఆవాలు, కొంచెంగా జీలకర్ర, శనగపప్పు మినపప్పు రెండు కలిపి వేస్తాను. శివనకి నీ తెలిసిపోయినాయి వంటలా? తెలిసిపోయింది. ఏ కరివేపాకు చిటపట పటపట చిటపట పటపట. ఎల్జీ ఇంగో వేస్తాను మా ఆవిడ రుచికారం కోసం. చాలేదే చేస్తుంది రిక్వెస్ట్ ఇంగు కూడా. ఇన్ని తెలుసబ్బా నీకా? నేనే చేసి పెట్టి తింటా. అబ్బా దేవుడా, ఇంకా చెప్పబలేదు దేవుడా. అమ్మల కాలం అయిపోయింది, ముగ్గులు చేసి పెట్టే కాలం తీసుకొచ్చారా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పారు. ఏం ఆస్కారం ఇవ్వాలో మరి మా ఆయనకి. బలంతో పెరుక్కునేస్తుంది మాకేమవుతుందిగా. ఫ్రెండ్స్, మనం వేసుకున్నటువంటి ఈ పోపుని అరటికాయ పెరుగు పచ్చడిలోకి మిక్స్ చేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయిపోయింది అరటికాయ పెరుగు పచ్చడి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందులో ఇది ఏంటి, రోట్లో దంచింది కదా, ఇంకా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ పట్టిన దానికంటే కూడా చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. నేను మా వారికి ఎలా సర్వ్ చేస్తానో కూడా చూసేసి ఎంజాయ్ చేయండి.
వాచింగ్. అలాగే మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? Please బాయ్. like, share.